అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అక్కడ వైసీపీ పరిస్థితి క్షవరమైతే కాని వివరం తెలియదు అన్నట్టుగా ఉందా? బలం ఉన్న చోట అనవసరంగా ప్రయోగాలు చేసేసి చేతులు కాల్చేసుకున్నామని ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారా? కనీసం ఆ 4 సీట్లను వదిలేసుంటే లెక్క వేరుగా ఉండేదని ఇప్పుడు లబలబలాడేస్తున్నారా? అందుకే రీసెట్టింగ్ ప్రాసెస్ మొదలైందా? ఏవో అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటా కొత్త విరుగుడు వ్యూహం? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో బలంగా నిలబడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి జీరో అయిపోయింది. అంత దారుణమైన దెబ్బ తగలడానికి రిజర్వు సీట్లలో సైతం పార్టీ పెద్దలు వ్యూహం లేకుండా వ్యవహరించడమే కారణమన్నది ఫలితాల టైంలో గట్టిగా వినిపించిన విమర్శ. రిజర్వు సీట్లలో ఏళ్ల తరబడి ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఉన్నపళంగా మార్చేసి చేసిన ప్రయోగాలు వికటించాయని అంటున్నారు. జిల్లాలో ఉన్న 4 రిజర్వు సెగ్మెంట్స్ పోలవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరులో ఇష్టానుసారం అభ్యర్థుల్ని మార్చేశారు గాని మిగతా ఏ సెగ్మెంట్స్లోనూ పెద్దగా వేలు పెట్టలేదట. దీంతో సరిగ్గా పార్టీకి ఎక్కడైతే బలం ఉందో అక్కడే బొక్కబోర్లా పడిందని అంటున్నారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా తప్పు తెలిసిందా? దిద్దుబాటు చర్యలు మొదలవుతాయా అన్న చర్చలు జరుగుతున్నాయి జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో. జిల్లాలో కీలకమైన పోలవరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి బలమే ఉంది. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయిన తెల్లం బాలరాజును కాదని గత ఎన్నికల్లో ఆయన భార్యకు సీటిచ్చింది వైసీపీ అధిష్టానం. వాస్తవానికి జిల్లా మొత్తం మీద అత్యంత అసంతృప్తిగా ఉన్నది పోలవరం వైసీపీ కేడర్. అభ్యర్థిని మార్చమని పట్టుబట్టింది కూడా వాళ్లే. కానీ ఏదో గొప్ప పని చేసినట్టు బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు పార్టీ పెద్దలు. దాంతో రగిలిపోయిన కేడర్ పూర్తిగా రివర్స్ అవడంతో ఫలితం కూడా అదే స్థాయిలో కనిపించిందట. ఇక చింతలపూడి విషయానికొస్తే గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ ఇది. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాను ఉన్నపళంగా పక్కన పెట్టేశారు పార్టీ పెద్దలు. ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పటికీ బలమైన ఎమ్మెల్యే అభ్యర్థిని కాదనడంతో కేడర్ కంగుతింది. పార్టీ నిర్ణయం గ్రూపు రాజకీయాలను ఇంకా పెంచినట్లయింది. మార్చమని అడిగిన పోలవరంలో మాయ చేసి అవసరం లేని చోట చింతలపూడిలో అనవసర ప్రయోగం చేసి 2 చోట్ల దెబ్బతిన్నామని కొందరు పార్టీ నాయకులే ఇప్పటికీ లోలోపల తిట్టుకుంటున్న పరిస్థితి. కొత్త అభ్యర్థిపై అనేక ఆరోపణలు, ఆశించిన స్థాయిలో పనితనం లేకపోవడంతో చింతలపూడిలో కోలుకోలేని దెబ్బ తగిలిందని అంటున్నారు లోకల్ లీడర్స్. అందుకే ఇక్కడ పాతవారిని పార్టీలోకి తీసుకురావాలా లేక మరో కొత్త నాయకుడిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నారట పార్టీ పెద్దలు. ఇక గోపాలపురం, కొవ్వూరు విషయానికొస్తే ఈ 2 సీట్లలో సిట్టింగులను తక్కరమారు చేసింది వైసీపీ. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనితను తీసుకొచ్చి గోపాలపురం సిట్టింగ్ తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చడంతో రెంటికి చెడింది పార్టీ. వివాదాలకు కేరఫ్గా ఉండే తానేటి వనితను గోపాలపురం షిఫ్ట్ చేయడంతో అప్పటికే అసంతృప్తిగా ఉన్న ఇన్ఛార్జి వెంకట్రావు వర్గం పార్టీకి దూరం జరిగింది. దీంతో బలమైన కేడర్ ఉన్న చోట ఘోరంగా బెడిసికొట్టింది. అప్పటికే అల్లకల్లోలంగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా గోపాలపురం నుంచి తలారి వెంకట్రావును తెచ్చిపెట్టడంతో కేడర్ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయిందట. తలారి అక్కడి రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయింది. ఇక రకరకాల ప్రయోగాలు, స్వీయ తప్పిదాలతో తమకు బలమున్న 4 రిజర్వ్ సెగ్మెంట్స్లో ప్రతికూల ఫలితాలు చవిచూసింది వైసీపీ. క్షేత్రస్థాయిలో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలిసేసరికి పుణ్యకాలం పూర్తయింది. ఏదైనా క్షవరమైతే గాని వివరం తెలియదన్నట్టుగా బలం ఉన్న 4 రిజర్వ్ సెగ్మెంట్స్లో ఘోరమైన దెబ్బ పడేసరికి కళ్లు తెరిచిన వైసీపీ అధిష్టానం త్వరలోనే దిద్దుబాటు చర్యలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం. గతంలోలాగా ఎవరి నియోజకవర్గాలకు వాళ్లను పంపడమా లేక పూర్తిగా కొత్త వారిని తీసుకుని ఇప్పటినుంచే ప్రోత్సహించడమా అన్న సమాలోచనలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఆ విషయంలోనైనా వాస్తవానికి దగ్గరగా నిర్ణయాలు తీసుకుంటే ఆ 4 చోట్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఆశగా ఉందట వైసీపీ కేడర్.